నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన రోజే పిఠాపురంలో లెక్కలు తేలిపోయాయా? ఆయన ఎంత మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన రోజే పిఠాపురంలో లెక్కలు తేలిపోయాయా అని అంటున్నారు. తేలిపోయాయి కూడా అని అంటున్నారు. అండ్ దానిపైన బెట్టింగ్ కూడా వేసుకుంటూ ఉన్నారని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది పిఠాపురంలో? ఒకటి, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానం మీద ఫస్ట్ నుంచి కూడా చాలా కాంట్రవర్షియల్ గాను చాలా స్టేట్మెంట్స్ జరిగినాయి, ఉత్కంఠగా చెప్పారు. ఎందుకంటే ముందు భీమవరం ఉన్నారు, మళ్ళీ గాజువాక అలాగే చేస్తారు గతంలో చేసినట్టు. కొన్నాళ్ళు పిఠాపురం ఉన్నారు, కొన్నాళ్ళు తిరుపతి అన్నారు. పాపం అధికార పార్టీ వారికి అయితే ఈయన ఎక్కడ పోటీ చేస్తాడో అక్కడికి మరి డబ్బులు డంపింగ్ చేయాలి కదా, పాపం చాలా తిప్పలు పడ్డారు. సరే, ఫైనల్గా పిఠాపురం ఎప్పుడైతే ఆయన అనౌన్స్మెంట్ చేశారో అక్కడి నుంచి అధికార పార్టీ వారికి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి లాంటి నాయకులు అందరూ కూడా అక్కడ కేంద్రీకృతం అయిపోయి ఒక్కొక్క మండలానికి ఒక మినిస్టర్ని పెట్టి ఏదో రకంగా ఓడించాలనేటువంటిది డబ్బుతోటి లేకపోతే ఆశ చూపో రకరకాలుగా విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. బట్ నేను కూడా పిఠాపురం వెళ్ళాను, కొన్నాళ్ళు అక్కడ ఉండి చూశాను. గ్రామాల్లో వాస్తవ రిపోర్ట్ అన్నది కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీ ఇక్కడి నుంచి గెలిపించుకుంటాం, పంపిస్తాం మా నియోజకవర్గ తరఫున అని చెప్పేసినటువంటి మాటలు సామాన్యమైన నిరుపేదలు రైతులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటనేది ప్రజలకు బాగా తెలుసు. ఆయన తన సొంత సొమ్ము ఖర్చు పెట్టి ఈ రాజకీయాల్లోకి వచ్చి ఆయన సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుంటున్నాడు, కౌలు రైతులకి ఎంత ఇచ్చాడు, కరోనా టైంలో కూడా ఎంత సహాయం చేశారు అనేటువంటి విషయం ప్రజలకు బాగా తెలుసు. దాంతో ఈయన్ని ఎప్పుడైతే వైసీపీ వారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేటువంటి ప్రతిజ్ఞలు ఏదో కొంతమంది చేసి ఇక బెట్టింగ్లు స్టార్ట్ చేశారు. 1,00,000 2 లక్షలకు ఇంకా వాళ్ళ ఇష్టం, గేట్ లేదు అంటే ఒక విధమైన రూమర్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారనే రూమర్ క్రియేట్ చేసి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు. బట్ అక్కడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ రోజున ర్యాలీ జరిగిందో దాదాపు 60,000 నుంచి 70,000 మంది ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఒక్కరి బండిలో పెట్రోల్ కొట్టించకుండా, ఒక్క పలావ్ ప్యాకెట్ లాంటి ఏమి బిర్యానీ ప్యాకెట్ లాంటివి ఇవ్వకుండా చాలా స్వచ్ఛందంగా అక్కడ నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు. అదే నెంబర్ మెజార్టీ వస్తుంది. 60,000-70,000 మంది ఎవరైతే వచ్చారో సేమ్ నెంబర్ కూడా ఆయన పిఠాపురంలో 60,000 నుంచి 70,000 మెజారిటీతో గెలవబోతున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, దాదాపు 60,000-70,000 అంటే ముందు 50,000 అనుకున్నా కానీ తర్వాత సీన్ రిపీట్ కొంచెం నామినేషన్ అయిన తర్వాత మారింది, ఇంకా ఎక్కువగా 60,000-70,000 మంది మెజారిటీతో గెలవబోతున్నాడు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ రోజున. ఎందుకంటే అటుపక్కన ఉన్నట్టు వంగా గీత గారు, ఆమెకు కూడా బాధగానే పాపం పైకి చెప్పలేకపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద నన్ను పెట్టాడు పోటీకి అనవసరంగాను, ఎలాగా అంటే ఆమెకు ఏదో కొంచెం ప్రామిసులు చేశారట. అంటే ఒకవేళ నువ్వు ఓడిపోయినా నీకు ఏదో చూస్తావులే పార్టీ పరంగా అని చెప్పి ప్రామిసులు చేశారని తెలిసింది. అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తానికి ప్రజలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా తన వైపు లాపుకున్నారో ఈసారి ఈయన గెలిపించుకుని వెళ్దాం, పిఠాపురం పేరు రాష్ట్రం అంతా మారుమోగేలా చేసుకుందాం ఒక నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చారో ఆటోమేటిక్గా అది ఒక సంచలనంగా మారిపోయింది మొత్తం నియోజకవర్గం మొత్తం. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది, ఎటువైపు చూస్తుందంటే పిఠాపురం వైపుకి కాన్సన్ట్రేషన్. అంటే పవన్ కళ్యాణ్ గారి గతంలో అయితే 2 స్థానాల్లో పోటీ చేశారు, ఇప్పుడు డైరెక్ట్గా ఒకే స్థానంలో పోటీ చేస్తున్నారు. రేపు పొద్దున్న పైగా ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా ఆశించకుండా ఒక ఎమ్మెల్యేకే పరిమితమై అది అసెంబ్లీలో అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా ఆతృతగా ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నారు. ఆయన కూడా పదే సభల్లో కూడా మాట్లాడటం కూడా చాలా స్పష్టంగా, నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి, నేను గెలిస్తే నేను ఏం చేయగలను, ఇక్కడ పిఠాపురమైనా కాదు రాష్ట్రం అంతా ఏం చేయగలను అది పదే చెప్పడం కూడా ప్రజలను బాగా ఆకర్షించింది. ఆయన చెప్పే విధానం దాంట్లో వాస్తవం ఉందా లేదా అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ ర్యాలీ 60,000-70,000 మెజారిటీ కూడా 60,000-70,000 రాబోతుంది. ఒక విధమైన చరిత్ర సృష్టించబోతున్నారు. ఎందుకంటే మొత్తం యంత్రాంగం, అధికార పార్టీకి సంబంధించినటువంటి మొత్తం యంత్రాంగం మిథున్ రెడ్డి గారు అక్కడ రాజంపేట కంటే కాన్సన్ట్రేషన్ పాపం పిఠాపురం మీద పెట్టాడు ఆయన. అదేవిధంగా మిగతా 2 మండలాలు పక్క నుంచి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరితో పాటు మా కాపు జాతికి ఒక సెగ్గడ్డ ఉంది, ఎవరంటే ముద్రగడ, అతను కూడా అక్కడ పెట్టారు. అతను కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏదో రకంగా కాపుల్లో ఒక చీలికి తీసుకొచ్చి రకరకాలుగా అక్కడ ఉన్న జనాలు డైవర్ట్ చేయడానికి అటువంటి వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవన్నీ ఏం ఫలించలేమని అర్థమైపోయింది వాళ్ళకి. ఎప్పుడైతే మొన్న ర్యాలీస్ చూసారో ఓటర్ల హడావడంతా కూడా మెజారిటీ వైపే ఉందని చెప్పేసి చర్చ కూడా సాగుతోంది. అవును, దానికి సంకేతమే ఈ నామినేషన్ ఉన్నప్పుడు, అదే నామినేషన్ వేసినప్పుడు ర్యాలీకి అనుకోవచ్చు. అంతే కదా, కొన్ని వేల మంది, ఎంత అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాల. మేమేమనుకున్నట్టు 30-40 వేల మంది వస్తారేమో. 30-40 వేల మంది అంటే అది కూడా నెంబర్ ఏం స్మాల్ నెంబర్ కాదు. అసలు అక్కడ ఉన్నటువంటి రోడ్లకి అక్కడ ఉన్న పరిస్థితులకి మొత్తం బ్లాక్ అయిపోద్ది. అటువంటిది డబల్ 60,000-70,000 వచ్చేటప్పటికి బిత్తరపోయారు అక్కడ నాయకులు కూడా. ఇంకా ఆ రోజు నుంచి ఎంత స్పీడ్గా మాట్లాడిన వైసీపీ నాయకులు అందరూ కూడా కొద్దిగా జారుకుంటూ మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి స్పష్టంగా ఎన్నికలకు ముందే ఫలితం అర్థమైపోయింది అక్కడ. ఓకే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలవాల్సిందే. మనం ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ప్రజలను మభ్యపెట్టినా, మాయ చేసినా, లేకపోతే ఆ తాయిలాలు ఈ తాయిలు ఇచ్చినా, డబ్బు ఖర్చు పెట్టినా, ఇక్కడ వైసీపీకి వేసే ప్రతి ఓటు వేస్ట్ అయినట్టే. పిఠాపురంలో వైసీపీకి వేసే ప్రతి ఓటు వేస్ట్ అయినటువంటి భావన ప్రజలకు, వాళ్ళకి నాయకులకు అర్థమైపోయింది. దాంతో ఎప్పుడైతే ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్పేసి బెట్టింగ్లు కాసారో వాళ్ళందరూ వెనకని చేయడం మొదలుపెట్టారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏదో జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్న మాట కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న మాట. చిన్న రైతులను కదిపినా, లేకపోతే చిన్న కిళ్ళి కొట్ల వాడిని కదిపినా, మహిళల్ని కదిపినా, ఎవరు చెప్పినా ఇదే మాట. ఈసారి నో డౌట్ అత్యంత భారీ మెజారిటీతో గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ అనే మాట స్పష్టంగా ప్రజలే చెప్తున్నారు. ఓకే, అంటే అది నామినేషన్ వేసినప్పుడు కూడా ఆ క్రౌడ్ చూస్తేనే అర్థమైంది సో ఎలా ఉన్నారు ఏంటి అని. ఈవెన్ పిఠాపురం సంబంధించిన ఓటర్లు అంతా కూడా మెజారిటీ వైపు ఎక్కువ చూస్తున్నారు, మార్పు కోసం చూస్తున్నారు, అభివృద్ధి కోసం చూస్తున్నారు అని కూడా చర్చ మొదలైంది, సాగుతోంది కూడా యాక్చువల్లీ. సో అది ఎంతవరకు వాస్తవం అని నమ్మచ్చు అంటారు మరి? వాస్తవం, ఎందుకంటే అండ్ దట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి వైసీపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుందని కూడా టాక్ ఉంది. అదే నేను ఇందాక చెప్పాను కదమ్మా. ఎలాగంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాన్స్టిట్యూన్సీని పోటీ చేస్తానని చెప్పన్నారో ఆ రోజు అధికార పార్టీ వారు ముందే మండలానికి ఒక మంత్రిని పంపించేసి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో స్థానికంగా ఉన్న సంఘాలను కానీ, నాయకులను కానీ వాళ్ళని కొని ఏదో రకంగా తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు కూడా జరిగినాయి. చాలా కుట్రలు చేశారు, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ చేశారు. అదే సందర్భంలో పిఠాపురం నియోజకవర్గం అంత పేరున్న నియోజకవర్గం కూడా ఈ రోజుకి అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడ ఉన్నటువంటి మేము చూసాం, అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అంత నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుంది, మా నియోజకవర్గాలకు మార్పు వస్తుంది అనేటువంటి భావన ప్రతి ప్రజలకు, సామాన్య ప్రజలు కూడా అక్కడ ఉంది. అందుకనే అధికార పార్టీ వారు ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా మాత్రం మా నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపుతాం, భారీ మెజారిటీతో పంపుతాం అనే మాట ప్రతి ఒక్కరి నోట ఆయన పడుతుంది ఈ రోజున. అందుకనే ఈ నామినేషన్స్ ముందు కొంచెం పాపం ఏదో ట్రిక్లు చేశారు, ఇది గెలుస్తాడా గెలవడా అన్నట్టుగా పందాలు కాసిన వాళ్ళు ఇప్పుడు మెజార్టీ మీద పందాలు కాస్తున్నారు. 60,000 వస్తుందని ఒకళ్ళు, 50,000 వస్తుందని ఒకళ్ళు, 70,000 వస్తుందని ఒకళ్ళు, 1,00,000 వస్తుందని ఒకళ్ళు, ఈ మెజార్టీ మీద పందాలు కాస్తున్నారు తప్ప ఇది మాత్రం గెలుపు ఓటమి లేదు. ఆల్రెడీ డిసైడెడ్ ఫ్యాక్టర్ అక్కడ. వంగా గీత గారు ఆల్రెడీ ఓటమి ఒప్పుకున్నట్టే. ఇంకా ఆమె పరిస్థితి ఏంటనేది ఆవిడకే తెలుసు. అంటే వ్యక్తిగతంగా ఆమెని మనం ఏమనేది కాదు, కానీ పార్టీ పరంగా నేను చెప్తున్నా. ఆమె గతంలో కాకినాడ ఎంపీగా చేసింది, ఇక్కడ పిఠాపురం పరిస్థితులన్నీ ఆమెకు తెలుసు. ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు తిరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా కూడా ఆమెకు తెలుసు. కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ పోటీ చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిపి ఎప్పుడైతే తథ్యం అని చెప్పి తెలిసిపోయిందో ఆమె కూడా ఇంకా తిరిగి కూడా వేస్ట్ ఈ ఎండల్లో పాపం అనేటువంటి నిర్ణయాలు కూడా ఆమె కూడా వచ్చినట్టుగా మాకు తెలుస్తున్నాయి. ఇంకా ఎక్కువ ఎంత తిరిగినా వేస్ట్, నేను ఇంకా కాకపోతే ఎంతో కొంత పోటీలో ఉన్నానని చూపించుకోవడానికి తప్పని పరిస్థితుల్లో ఆమె తిరుగుతుంది. కానీ ఆమె ఆల్రెడీ ఓటమి అంగీకరించింది మనస్ఫూర్తిగా. మరి పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఆ నామినేషన్ టైంలోనే తెలుస్తోంది. మరి అదే మెజారిటీ కూడా వస్తుందని చెప్పి బెట్టింగ్లు కూడా అవుతున్నాయి. మరి చూద్దామండి ఎంతవరకు వస్తుంది మెజారిటీ అనేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా.